కోరుతున్నాను. జై బాబా. జై బాబా సార్. అవతార్ మెహర్ బాబాకి జై. కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు మరియు బాబా తాలూకా ప్రేమ అనుగ్రహ శిష్యులు పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నాను. అవతార్ మెహర్ బాబాకి జై. వరమే నీ సేవ మాకు పరమ పావన, శరణాగత వత్సలుడవు పతిత పావన. వరమే నీ సేవ మాకు పరమ పావన, శరణాగత వత్సలుడవు పతిత పావన. ఇన్నాళ్లకు కనికరించి కనిపించావా, ఇన్నాళ్లకు కనికరించి కనిపించావా, ఇన్నేళ్లకు అవతరించి కరుణించావా. వరమే నీ సేవ మాకు పరమ పావన, శరణాగత వత్సలుడవు పతిత పావన. శ్రీకర సుగుణాకర ధర నీ ప్రియ నామం, జన్మల జన్మాంతర భవ పాపనాశనం. శ్రీకర సుగుణాకర నీ ప్రియ నామం, జన్మల జన్మాంతర భవ పాపనాశనం. నీ ప్రేమే ఈ జన్మకు నోచిన వరము, నీ ప్రేమే ఈ జన్మకు నోచిన వరము. నీ చరణమే మా జీవిత గమ్య స్థలము. నీ ప్రేమే ఈ జన్మకు నోచిన వరము, నీ చరణమే మా జీవిత గమ్య స్థలము. వరమే నీ సేవ మాకు పరమ పావన, శరణాగత వత్సలుడవు పతిత పావన. నిరతము నీ స్మరణము మాకిహ పరమైతే, సతతము నీ సేవ మాదు జీవనమైతే. నిరతము నీ స్మరణము మాకిహ పరమైతే, సతతము నీ సేవ మాదు జీవనమైతే. శూన్యములో సర్వమును పొందెదమయ్యా, శూన్యములో సర్వమును పొందెదమయ్యా. సర్వము నీ సన్నిధిలో మరచెదమయ్యా. శూన్యములో సర్వమును పొందెదమయ్యా, సర్వము నీ సన్నిధిలో మరచెదమయ్యా. వరమే నీ సేవ మాకు పరమ పావన, శరణాగత వత్సలుడవు పతిత పావన. ఎన్నాళ్లకు కనికరించి కనిపించావా, ఎన్నాళ్లకు కనికరించి కనిపించావా, ఎన్నేళ్లకు అవతరించి కరుణించావా. వరమే నీ సేవ మాకు పరమ పావన, శరణాగత వత్సలుడవు పతిత పావన. వరమే నీ సేవ మాకు పరమ పావన. అవతార్ మెహర్ బాబాకి జై. ఈరోజు పరమేష్టి గతావతారమైనటువంటి జీసస్ జన్మించిన రోజుగా చరిత్ర తెలియజేస్తోంది. అయితే ఏ అవతారం అయినప్పుడు కూడా ఆయన పదే పదే ఒకే మాట చెప్తున్నారు, సనాతనంగా నేను చెప్పే సందేశం ఒక్కటే, దైవాన్ని ప్రేమించండి అని.
ఎందుకంటే ఆయన ఒక్కడే కాబట్టి ఆయన తత్వం ఎప్పుడూ ఒక్కటే ఉంటుంది. కార్యకారణ సంబంధములతో లౌకిక విలువల ఆసరాగా చేసుకొని జీవుల సంస్కారాలు, పరిమితులను బట్టి తన దివ్య ప్రణాళికలోకి తీసుకొని భౌతిక జీవులమైనటువంటి మనల్ని కొన్ని సంఘటనల మధ్య జీవింపజేసి ఏకకాలంలో ఆత్మలను ఉద్ధరిస్తూ మిగతా మానవాళికి మార్గదర్శకం చేసి మానవాళి యొక్క ఆధ్యాత్మిక ప్రయాణాన్ని హాయిగా కొనసాగించి అతని ప్రేమను తెలుసుకోవడానికి ఒక జన్మ చాలదు మనది. చూసారా ఎంత ప్రాసెసింగ్ ఉంది ఇందులో. కార్యకారణ సంబంధములలో లౌకిక విలువలు ఆసరాగా చేసుకొని జీవుల సంస్కారాల పరిమితులను బట్టి తన దివ్య ప్రణాళికలోకి తీసుకొని భౌతిక జీవులమైనటువంటి మనల్ని కొన్ని సంఘటనల మధ్య జీవింపజేసి ఏకకాలంలో మనల్ని ఉద్ధరిస్తూ మిగతా మానవాళికి మార్గదర్శకం చేసి మానవాళి యొక్క ఆధ్యాత్మిక ప్రయాణాన్ని హాయిగా కొనసాగించి అతని ప్రేమ తెలుసుకోవడానికి ఇదంతా ఆయన చేసే ప్రాసెస్సే. అయితే దీన్ని తెలుసుకోవడానికి మనకి ఒక జన్మ చాలదు. బాబా కూడా చెప్పేశారు, కొన్ని వేల జన్మలు మీ తాలూకు జన్మలు నా పాదాల మీద ఉంచినా సరితోగదు అని ఎప్పుడూ చెప్పేశారు ఆయన. అయితే అంటూనే ఆయన కరుణామయుడు కాబట్టి ఆయన పదే పదే ఒక మాట చెప్తున్నారు. ఏంటిది? ఐ కెనాట్ ఎక్స్పెక్ట్ యూ టు అండర్స్టాండ్ ఆల్ ఎట్ వన్స్ వాట్ ఐ వాంట్ యూ టు నో. నేను ఏదైతే మీ నుంచి ఆశిస్తున్నానో అది ఓవర్ నైట్, రాత్రికి రాత్రే మీరు నేర్చుకోవాలని, మీలో మార్పు జరిగిపోవాలని నేను ఆశించటం లేదు అంటున్నాడు ఆయన పరమ తండ్రి. అంత కరుణామయుడు కాబట్టి శిలువ మీద మానవాళి కోసం తన ప్రాణాన్ని త్యజించాడు ఆయన. ఎందుకంటే బైబిల్లో ఓ మాట ఉంది, మ్యాన్ కన్సిడర్స్ ది డీడ్స్ బట్ గాడ్ వేస్ ది ఇంటెన్షన్స్. ఇది ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఇది మనం పరిమితులం కాబట్టి మన చర్యలను బట్టి మనం మన తాలూకు పనులను అంచనా వేస్తూ ఉంటాం. కానీ ఆయన మాత్రం ఆ చర్య వెనకాల ఉండే ఉద్దేశాలని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. తద్వారా మనల్ని మదింపు చేస్తూ ఉంటాడు అన్నమాట. అది మంచి కార్యం అవని, చెడు కార్యం అవని. అందుకే ఆయన చెప్పింది ఏమిటంటే, ఐ కెనాట్ ఎక్స్పెక్ట్ యూ టు అండర్స్టాండ్ ఆల్ ఎట్ వన్స్ వాట్ ఐ వాంట్ యూ టు నో. ఇట్ ఈస్ ఫర్ ది ఇట్ ఈస్ ఫర్ మీ టు అవేకెన్ యూ ఫ్రమ్ టైమ్ టు టైమ్. మీకు మీరుగా తెలుసుకోలేరు కాబట్టి మీ నుంచి నేను వెంటనే నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అది నా పనే, మిమ్మల్ని మదింపు చేస్తూ ఉంటాను అంటున్నారు ఆయన. ఇది మాత్రం 100% వాస్తవం. ఎందుకంటే బాబా మరొక సందేశంలో కూడా అదే చెప్పారు, నేను మీకు ఎట్టి ఉపదేశాలని ఇచ్చుట్లేదని తిరిగి చెప్పుచున్నాను అంటారు ఆయన. ఆయన యూనివర్సల్ మెసేజ్ లో ఒక దగ్గర, నేను మీకు ఎట్టి ఉపదేశములను ఇచ్చుట్లేదని తిరిగి చెప్పుచున్నాను, నేను మీకు ఇచ్చుటికై ఏ సత్యవాహిని విడుదల చేయుటకు వచ్చి ఉన్నానో ఆ కార్యం నెరవేర్చునాడు మానవుల నిత్య జీవితములే సజీవ ఉపదేశములు కాగలవు. అంటే మనకు మదింపు చేస్తూనే, మనకి పెట్టకథలు చెప్తూనే, మనకు సందేశాలు ఇస్తూనే, మనతో కాలక్షేపం చేస్తూనే, మనతో గోలికాయలు ఆడుతూనే, మన నవ్విస్తూ ఆనందింపజేస్తూ కష్ట సుఖాలను అనుభవింపజేస్తూ తను చెయ్యాలనుకున్న దాన్ని పరోక్షంగా ఇంజెక్ట్ చేస్తున్నారు ఆయన పరమేష్టి. దీన్నే ఫిలసాఫికల్ గా చెప్పాలంటే ట్రాన్స్ఫర్మేషన్ టు ఎన్లైటన్మెంట్ ఈజ్ ది స్పిరిచువల్ మెటామార్ఫోసిస్ అంటారు. అంటే
స్పిరిచువల్ శాస్త్రజ్ఞులు కూడా అంటే ఇదంతా కూడా ఆయన మదింపే. ఆ శాస్త్రజ్ఞులు ఎవరైతే ఫిలాసఫర్స్, శాస్త్రజ్ఞులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో చూపించిన ప్రేరణ కూడా ఎవరిది? ఆయనదే. ఆ అనంత మహాజ్ఞానంలోదే. వాళ్ళేమంటున్నారు దీన్ని? ట్రాన్స్‌ఫర్మేషన్ టు ఎన్‌లైటన్‌మెంట్. చూసారా? అంటే పరిణామ క్రియ. జాగృతం కావడానికి ఏ పరిణామం అయితే జరుగుతుందో అది ఆధ్యాత్మికంగా ఏ చర్యతో పోల్చారంటే మనకెందుకంటే ప్రతీదీ మనకి భౌతికవాదులం కాబట్టి ప్రతి దానికి తార్కాణం కావాలి. సాక్ష్యం కావాలి. రుజువు కావాలి. కానీ ప్రకృతిలో ఆయన పరమేశ్వరుడు చక్కగా ఏర్పాటు చేశాడు ఆ రుజువు. ఏమిటి? అత్యంత వికృతంగా ఉండే గొంగలి మీరు గమనించినట్టయితే దాని తాలూకా ఒక స్థాయి, ఒక దశ, ఒక వయస్సు దాటిన తర్వాత తన చుట్టూ తాను గూడల్లుకొని అందులో ఉండిపోతుంది. యోగ నిష్టలోకి వెళ్ళినట్టుగా, యోగ నిద్రలోకి వెళ్ళినట్టుగా. ఆ కొద్ది రోజుల తర్వాత ఆ గూడు చీల్చుకొని అందమైన సీతాకోకచిలుక బయటకొస్తుంది. ఇది సైన్స్ ప్రూవ్ చేసినటువంటి ఫ్యాక్ట్ ఇది. మెటమార్ఫోసిస్ అని సైన్స్‌లో ఉంది బయోలాజికల్‌గా. అంటే పరిణామ క్రియ ఎలా జరిగిందో గమనించండి. వికృతంగా ఉండే స్థితి నుంచి అందమైనటువంటి చిలుక బయటకొచ్చింది. దాన్ని చూస్తే ఆ క్రిమి ఇదేనా అని అనిపిస్తుంది మనకి యథార్థానికి. అందుకని ఈ యుగంలో గమనించినట్టయితే మనం గతావతారాలను గమనించినట్టయితే చక్రాలు, ఆయుధాలు, గదలు, కత్తులు పట్టుకున్న స్థాయి నుంచి ప్రేమ, కరుణ చూపించిన జీసస్ వరకు కూడా ఒక పద్ధతి ప్రకారం సమకాలీనంగా మార్పులు జరిగాయి. ఆయన తాలూకు అవతార ప్రకటీకరణలోని, విధి విధానాల్లోని కూడా. జీసస్‌గా ఉన్నప్పుడైతే ఆయన సిలువ మోస్తూ ఉంటే అందరూ ఏడుస్తారు. ఆ వీధిలో పబ్లిక్‌గా సిలువను మోసుకుంటూ నెత్తి మీద ముళ్ళ కిరీటం పెట్టుకొని వెనక ఈ రాజ సైనికులు కొరడాలతో కొడుతూ ఉంటే, రక్తాలు చిందుతూ ఉంటే, ఆ బాధతో ఆ బరువుని సిలువను మోసుకుంటూ వెళ్తూ ఉంటే ఏడుస్తారు. ఏడిస్తే, "అమ్మ నా కోసం ఏడవకండి, మీ బిడ్డల కోసం ఏడవండి" అంటారాయన. ఎందుకు? మానవాళి సంస్కారాల కోసమే ఆయన చర్య చేశారు. కానీ భౌతికానికి ఎలా కనిపిస్తుంది? అయ్యో! ఇతనేమిటి ఇంతగా బాధపడుతున్నాడు, వీళ్ళ చేత బాధింపబడుతున్నాడు అని కనిపిస్తుందనమాట. భౌతిక దృష్టికి అది కనిపిస్తుంది. కానీ ఆధ్యాత్మిక పరిస్థితి వేరే అక్కడిది. అలాగే సిలువ వేసి దిగువ నుంచి సైనికులు ఆయన్ని పొట్టలో పొడుస్తూ ఉంటే మరి ఆ స్థితిలో కూడా ఏకకాలంలో ఆయన అవతారుడు, మానవుడు కాబట్టి పైకి చూసి తండ్రి వీళ్ళేం చేస్తున్నారో వీళ్ళకి తెలియట్లేదు. వీళ్ళని క్షమించు. చూసారా ఎంత గొప్పతనం అక్కడ ఇమిడుందో. వీళ్ళని క్షమించు అంటాడు ఆ సైనికుల్ని. అంటే అవతారుని తాలూకు ఔన్నత్యం ఒక్కొక్క యుగంలో, ఒక్కొక్క దశలో ఇవన్నీ కూడా శిలాశాసనాల్లాగా ఉండిపోయాయి అంటే కారణం అది ఇప్పుడు చెప్పుకున్నామే ట్రాన్స్‌ఫర్మేషన్ టు ఎన్‌లైటన్‌మెంట్. మానవాళి జాగృతి కోసమే ఇవన్నీ జరుగుతాయి. ఇందాక చెప్పుకున్న విషయమే ఇక్కడ కూడా వర్తిస్తుంది. కార్యకారణ సంబంధములలో లౌకిక విలువల ఆసరాగా చేసుకొని జీవుల సంస్కారాలు, పరిమితులను బట్టి తన దివ్య ప్రణాళికలోకి తీసుకొని భౌతిక జీవులమైన మనల్ని కొన్ని సంఘటనల మధ్య జీవింపజేసి ఏకకాలంలో ఆత్మలను ఉద్ధరిస్తూ మిగతా మానవాళికి మార్గదర్శకం చేసి మానవాళి యొక్క ఆధ్యాత్మిక ప్రయాణాన్ని హాయిగా కొనసాగించే అతని ప్రేమ. ఇది సామాన్యమైన ప్రేమ కాదు ఇది. ఇంతటి ప్రాసెస్ ఉంది ఆ ప్రేమ వెనకాల. అయితే ఇదంతా ఎంత చెప్పుకున్నా జటిలంగానే ఉంటుందిది. అందుకే ఆస్ట్రేలియాలో ఒక సంఘటన జరిగింది. అయితే ఈరోజు క్రిస్మస్ కాబట్టి ఒక క్రిస్టియన్ బాబా పట్ల ఏ విధంగా మదింపు చేయబడ్డాడో చూద్దాం ఇక్కడ. ఆస్ట్రేలియాలో జరిగింది ఈ సంఘటన. గతంలో చెప్పుకోవడం జరిగింది.
జాన్ ఏ గ్రాంట్ అని గతంలో చెప్పుకోవడం జరిగింది. ఆ అబ్బాయి బహుశా అక్కడ ఆస్ట్రేలియాలో ఉన్న ప్రేమికుల్లో వయస్సులో చిన్నవాడే. కానీ చిన్నవాడైనప్పటికీ కూడా ఉద్దండుడైన ఆ అబ్బాయి. అతని పేరు జాన్ ఏ గ్రాంట్ అని. ఆస్ట్రేలియాలో జరిగింది సంఘటన. బాబా ఆస్ట్రేలియా వెళ్ళేటప్పుడు, అంటే ఇక్కడ అందుకే కార్యకారణ సంబంధం అని నేను పదే పదే చెప్తూ ఉంటాను. ఏ ఆత్మను ఉద్ధరించాలంటే అక్కడికి వెళ్ళిపోయేవారు అంతే పరమేష్టి. ఆయన 13 సార్లు ప్రపంచాన్ని చుట్టారంటే ఊరికే వినోదం కోసమో లేదంటే ఆనందం కోసమో తిరగలేదు. ఒక్కొక్క ఆత్మ ఆయా స్థితులను బట్టి ఆ ఆత్మలను ఉద్ధరించడం కోసం అక్కడ ఆయా ప్రదేశాలు ఆయన సంచరించడం జరిగింది. అమెరికా గాని, లండన్ గాని, ఆస్ట్రేలియా గాని ఎక్కడైనా సరే. అదే పరంపరలో భాగంగా ఆస్ట్రేలియాలో వెళ్ళేటప్పుడు అప్పటికే అక్కడ ఈ ఆత్మ మదింపు చేయబడుతోంది, అన్వేషిస్తోంది. సాధకుడుగా తన ప్రయత్నం తాను చేస్తోంది ఈ ఆత్మ. ఏ ఆత్మది? జాన్ ఏ గ్రాంట్ అనే ఈ ఆత్మ. స్వతహాగా క్రిస్టియన్ అబ్బాయి. 10 ఏళ్లుగా అన్వేషిస్తున్నాడు. జీసస్ లాగే తనకి కూడా ఒక లివింగ్ స్పిరిచువల్ మాస్టర్ దొరికితే బాగున్ను, నా జీవితాన్ని అంకితం చేదును, నేను కూడా మోక్షాన్ని లేదా ధన్యుణ్ణి లేదా స్వేచ్ఛని, స్పిరిచువల్ ఫ్రీడమ్ ని పొందుదును అని చెప్పి తహతహలాడుతూ ఉంటాడు అతడు. ఈ 10 ఏళ్ల ప్రయత్నంలో అయిన తర్వాత ఏమైంది? ఒక్క 2 ఏళ్లలోనే, ఎందుకంటే పక్వత వచ్చింది. గురువుని అన్వేషించే శిష్యుడు ముందు సిద్ధంగా ఉండాలంట. అప్పుడే సద్గురువు లభిస్తాడు అతడికి. ముందు శిష్యుడు సిద్ధంగా ఉండి అన్వేషిస్తే అది గురువుకు ఆల్రెడీ తెలిసిపోతుంది కాబట్టి అతడు కూడా ఎదురొస్తాడంట. ఆధ్యాత్మిక మార్గంలో జరిగే అద్భుతం ఇది. అలాగూ 10 ఏళ్ల నుంచి తహతహలాడుతున్నాడు. కారణం ఏమిటి? జీసస్ అంటే అపారమైన ప్రేమ, బైబిల్ పట్ల అద్భుతమైనటువంటి అవగాహన ఉంది. అందులో అబ్రహాం అనే ఒక వ్యక్తి జీసస్ పట్ల కనపరిచినటువంటి విధానానికి బాగా అనురక్తుడవుతాడు ఈ జాన్. ఎందుకు? అక్కడ అబ్రహాం తన సొంత బిడ్డనే బలివ్వడానికి కత్తి పైకెత్తాడనమాట. ఈ అవతారంలో బాబా కూడా చాలా సందర్భాలు అలా చేశారు. నేను ఇప్పుడు చెప్తే వెళ్ళి నీ బిడ్డని తల నరికేమంటే నరికేస్తావా అని అడిగారు కదా ఎవరికో. ఆయన సిద్ధపడితే చాలు, అవసరం లేదులే, నీ తలకు ఇది నాకు నచ్చింది అని మళ్ళీ వారించేవారు. అంటే అంతటి సంసిద్ధత కనిపించడం కోసమే చెప్తారు కానీ బిడ్డను చంపడం కోసం కాదు అక్కడ. ఈ బైబిల్లో కూడా అదే జరిగింది. అబ్రహాము ఆ బిడ్డని సంహరించబోతూ ఉంటే అప్పుడు అతన్ని ఆపడం జరుగుతుంది. అలాంటి సంఘటనలతో ప్రభావితం అయ్యాడు ఈ జాన్ ఏ గ్రాంట్ అని. అన్వేషణ మొదలు పెట్టాడు. అనుకోకుండా 2 ఏళ్లలోనే బాబాతో పరిచయం ఏర్పడింది. ఏర్పడినప్పటికి కూడా ఇంకా సంస్కారాలు మిగిలిపోయాయి. అందుకని పరీక్షించాలనుకున్నాడు. కారణం ఏమిటి? ఎప్పుడైతే బాబా పరిచయం అయ్యారో బాబా తన బుక్స్ చదవడం మొదలుపెట్టాడు. డిస్కోర్సెస్ చదివాడు. అందులో ఒక చోట బాబా, అవతారుడు ఎప్పుడైనా స్వచ్ఛమైన వాడు కదా, సత్యమైన వాడు, స్వచ్ఛమైన వాడు, శుద్ధమైన వాడు అవతారుడు. కాబట్టి ఏమన్నాడు ఒక చోట డిస్కోర్సెస్ లో, అన్వేషకుడు గురువును వెతికేటప్పుడు పరీక్షించి స్వీకరించొచ్చు అని ఒక చోట చెప్పబడింది డిస్కోర్సెస్ లో. సాధకుడు తన గురువుని ఎంచుకునే విధానంలో గురువుని పరీక్షించి స్వీకరించొచ్చు అన్నారు బాబా. ఎంత వెసులుబాటు ఇచ్చారు చూడండి. అది పట్టుకున్నాడు జాన్. ఇతను లివింగ్ మాస్టర్ లా కనిపిస్తున్నాడు. బాబా స్వయంగా చెప్పారు కదా, నేనే జీసస్ అని చెప్తున్నాడు. ఇతను అవునా కాదా? ఒకవేళ ఈయనేమైనా ఫేక్ అయితే నా జీవితం పాడైపోతుంది అని ఎంతగా మదన పడుతూ బాబాని పరీక్షించాలనుకున్నాడు. ఎందుకంటే ఆయనే అవకాశం ఇచ్చారన్న ధీమాతో. ఇక్కడ సందర్భం ఎలా కుదిరింది? అందుకే నేను కార్యకారణ సంబంధం అంటాను.
ఎప్పుడైతే బాబా అక్కడ సిడ్నీ ఎయిర్‌పోర్ట్‌లో దిగారో, అక్కడి నుంచి బేకన్ హిల్ అనే ప్రాంతానికి వెళ్ళాలి వాళ్ళు. అది 18 మైళ్ళ దూరంలో ఉంది. చూసారా ఆ గ్యాప్స్ కూడా ఎలాగ ఇవ్వబడ్డాయో? ఇదంతా ప్రాసెస్సే. స్పిరిచ్యువల్ మెటామార్ఫాసిస్ అన్నాను అందుకే ఇందాక. ట్రాన్స్‌ఫార్మేషన్, ట్రాన్స్‌ఫార్మేషన్ టు ఎన్‌లైటన్‌మెంట్ ఈస్ ది స్పిరిచ్యువల్ మెటామార్ఫాసిస్. అందవికారమైన గొంగలి అందమైన సీతాకోకచిలుకలాగా మారాలంటే ఆ ప్రాసెస్ అద్భుతమైన ప్రాసెస్ అది. అయితే ఈ చిన్నవాడు అక్కడ సిడ్నీ అంటే ఆస్ట్రేలియాలో ఉండే ఆ ప్రేమికులందరిలో ఈ చిన్నవాడు కాబట్టి కార్యకర్తగా ఉపయోగించుకున్నారు ఇతన్ని. ఉపయోగించుకొని వాళ్ళ తన లగేజ్ అంతా ఒక వెహికల్‌లో వేసేసి ఆ వెహికల్‌ని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళమన్నారు ముందు జాన్‌ని. ఇతడు కూడా అలాగే అవన్నీ కూడా వాళ్ళ తన లగేజ్‌లన్నీ తన వెహికల్‌లో వేసుకొని ఒంటరిగా వెళ్తున్నాడు. ఆలోచనలు ముసురుతున్నాయి. అలాగా ప్రయాణిస్తూ ఉంటే 18 మైళ్ళ దూరం. ఈ 18 మైళ్ళ దూరంలోనే తన తాలూకు ప్రాసెస్ అంతా చక్కబడింది. బాబా ద్వారా మదింపు చేయబడింది ఇక్కడ. టెస్ట్ చేస్తాను అని నిర్ణయించుకున్నాడు. నిర్ణయించుకొని ఏమైంది? ఎందుకు బాబా ఇచ్చిన అవకాశం అది. దానికి కొలబద్దెమిటి? జీసస్. సూచనలేమిటి? బైబిలే సూచనలు. బైబిల్ ప్రకారమే. నేను తప్పు చేయట్లేదు. నేను బైబిల్‌ని పరిపూర్ణంగా విశ్వసించాను. జీసస్‌ని పరిపూర్ణంగా నమ్మాను. అదే నమ్మికతో మళ్ళీ నాకు కూడా ఒక లివింగ్ స్పిరిచ్యువల్ మాస్టర్ కావాలని ప్రయత్నిస్తున్నాను అని స్వచ్ఛంగా చేశాడు కాబట్టే అతని సంకల్పం నెరవేరింది ఇక్కడ. ప్రయాణం కొనసాగింది అలాగా. కొనసాగుతూ వెళ్తూ ఉంటే కొద్ది దూరం వెళ్ళేసరికి అంటే ఇంచుమించుగా ఈ 18 మైళ్ళ దూరంలో మధ్యస్థంగా వెళ్ళాడు. వెళ్ళేసరికి బాబాని ప్రయత్నిస్తాను, పరీక్షిస్తాను అనుకున్నాడు. వెంటనే ఈ రోడ్‌లో ఇతను ప్రయాణిస్తున్నటువంటి వెహికల్‌కి 30 అడుగుల దూరంలో అవతల వైపు రోడ్‌లో కారులో బాబా వెళ్తుండడం కనిపించాడు ఇతనికి. చూసారా గమ్మత్తు? ఈ వెహికల్‌కి, ఆ వెహికల్‌కి మధ్య 30 అడుగుల దూరం అని గ్రంథంలో రాయబడింది. చూస్తే బాబా వెనక సీట్‌లో కూర్చొని ముందుకు చూస్తున్నారు. కారు వెళ్తోంది వాళ్ళది. ఈ రోడ్‌లో ఇప్పుడు చూసారా మనకి ఇప్పుడు ఈ అర్బనైజేషన్ అయిన తర్వాత 6, 7 లైన్‌లు రోడ్‌లొచ్చేస్తాయి. మధ్యన డివైడర్స్ ఉంటాయి. ట్రాఫిక్ సౌలభ్యం కోసం ఒక్కొక్క ట్రాక్‌లో ఒక్కొక్క వెహికల్ అలా వెళ్తూ ఉంటుందన్నమాట. ఆ విధంగా ఇతను ఒక ట్రాక్‌లో ప్రయాణిస్తున్నాడు. ఆ ట్రాక్‌కి 30 అడుగుల దూరంలో ఆ పక్కనే మరో ట్రాక్‌లో బాబా ప్రయాణిస్తున్నారు. బాబా ఇతని వైపు చూడలేదు. ఇతను మాత్రం బాబాను చూశాడు. ఎందుకు? ఆల్రెడీ ఇతని మనస్సులో ఈ ప్రాసెస్ అంతా ఉంది కాబట్టే ఆ ఆందోళనలో పరిసరాల్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. బాబాను పరీక్షించాలనుకున్నాడు. అయితే వెళ్తున్నారు. ఇదే సమయం. ఎందుకంటే బేకన్ హిల్ దగ్గర పడిపోతుంది. ఎయిర్‌పోర్ట్‌లో దిగిన తర్వాత బేకన్ హిల్ ప్రాంతానికి బాబా వెళ్తారు. అక్కడ కార్యక్రమం అవుతుంది. వెనకాల అందరూ ఫాలో అవుతున్నారనమాట. ఇదే మంచి అవకాశం అనుకోని చెప్పి అతనేం చేశాడంటే డ్రైవ్ చేస్తూ మొట్టమొదటిగా 'మెహర్ బాబా ఈజ్ ట్రూత్' అని మనసులో అనుకున్నాడు. సంకల్పించుకున్నాడు. ఇక్కడ మనం ఒకటి గమనించాలి. ఇదేంటంటే ఇక్కడ ఈ జాన్ అనే వ్యక్తికి మానవాళికి రిప్రజెంట్ చేస్తున్నాడితడు. మానవాళికి మార్గదర్శి ఇతడు. ఎందుకంటే మనలో కూడా అతన్ని బాబాను అనుసరిస్తూనే సంవత్సరాలు గడిచిపోతున్నప్పటికి కూడా ఏదో ఒక మూల నాలాంటి వాళ్ళకి మరీ ఎక్కువ చిన్నపాటి శంక ఉంటుంది. ఈ నిజంగా దేవుడేనా? అన్న ఆలోచనలు ఇక్కడ మనకు రావాలన్నమాట. కానీ ఇక్కడ ఇతనికేమైంది? పరిపూర్ణంగా అతన్ని స్వీకరించడం కోసమే పరీక్షిస్తున్నాను అన్న భావన గ్రాంట్ మనసులో ఉంది. కాబట్టి అతను దృఢంగా ఏమనుకున్నాడు? 'మెహర్ బాబా ఈజ్ ట్రూత్' అని మనసులో అనుకున్నాడు. అనుకుని అటువైపు చూశాడు. ఆ పక్క ట్రాక్‌లో బాబా వెళ్తున్నారు కదా! అటువైపు చూసేసరికి బాబా జాన్ వైపు తిరిగి చిన్ముద్ర చూపించారు వెంటనే.
ఇతను అనుకున్న, మనసులో సంకల్పించుకున్న ఉత్తర క్షణమే అట్నుండి సమాధానంగా బాబా చిన్ముద్ర చూపించారు. షాక్ అయిపోయాడు ఒక్కసారి. అయిపోయినప్పటికీ ఏదో కోయిన్సిడెన్స్ అయి ఉంటుంది. ఎందుకంటే మనస్సు, చంచలమైన మనస్సు అంత వేగం యాక్సెప్ట్ చేయదు కదా! అందుకని మళ్ళీ తమాయించుకున్నాడు. ఇది కోయిన్సిడెన్స్ అయి ఉంటుంది అని చెప్పి తమాయించుకొని మళ్ళీ కొద్ది దూరం వెళ్ళాక రెండవ ప్రశ్న ఏమిటంటే, మెహర్ బాబా ఈజ్ లవ్ అని అనుకున్నాడు, సంకల్పించుకున్నాడు తన మనస్సులో. ఎందుకంటే భగవంతుని తాలూకా లక్షణాలు అవే కదా, సత్యము, ప్రేమ, దివ్యత్వం. దశావస్థలున్నాయి, 3 లక్షణాలున్నాయి: అనంత మహాజ్ఞానం, అనంత ఆనందం, అనంత శక్తి. ఇవే కదా అతని అవతారుని తాలూకా లక్షణాలు, భగవంతుని తాలూకా లక్షణాలు. వాటినే కొలబద్దగా తీసుకున్నాడు నాటి జీసస్ ఆధారంగా. అందుకని ఒకటైపోయింది. మెహర్ బాబా ఈజ్ ట్రూత్ అన్నాడు, అది ప్రూవ్ అయిపోయింది. అయినప్పటికీ సాటిస్ఫై అవ్వలేదు, కోయిన్సిడెన్స్ అని అనుకుంటున్నాడు. రెండో ప్రశ్నగా మెహర్ బాబా ఈజ్ లవ్ అన్నాడు. అని మళ్ళీ అటువైపు చూసేసరికి మళ్ళీ బాబా ఇతన్ని చూసి చిన్ముద్ర చూపించారు వెంటనే. ఈసారి ఇతనికి చెమటలు పడడం మొదలుపెట్టింది. చిన్నగా చెమటలు పట్టాయి, చేతులు వణుకుతున్నాయి. ఇదేమిటి, మొదటిసారి కోయిన్సిడెన్స్ అనుకున్నాను, అయినప్పటికీ మనస్సు అంగీకరించట్లేదు. ఏమో కారులో ఎవరైనా తన గురించి చెప్తున్నారేమో, అందుకే బాబా తన వైపు చూసి అలాగ అన్నారేమో అని మళ్ళీ తమాయించుకున్నాడు. మళ్ళీ మభ్య పెట్టుకున్నాడు తన్ను తాను. మళ్ళీ కొద్ది దూరం వెళ్ళాక మరి ఇంకా లాభం లేదు, ఎందుకంటే బేకన్ హిల్ దగ్గరికి వచ్చేస్తుంది, తన ప్రయత్నం కంప్లీట్ చేసుకోవాలి. అందుకని మూడో ప్రశ్నగా ఏమనుకున్నారు, మెహర్ బాబా ఈజ్ గాడ్ అన్నాడు. ఈసారి స్థిరపడిపోయింది అతనికి. అయ్యేసరికి ఈసారి బాబా పూర్తిగా ఇతని వైపు తిరిగి, ఆ విండోలోంచి, కార్ విండోలోంచి పూర్తిగా ఇతని వైపు తిరిగి విశాలంగా నవ్వుతూ చిన్ముద్ర చూపించారు. అంటే మొదటి 2 చర్యల కంటే ఈ చర్య పరిపూర్ణంగా కనిపించింది అతనికి, జాన్కి. అంతే, అతనికి పట్టు తప్పుతుందేమో అని భయపడి స్టీరింగ్ ని గట్టిగా పట్టుకున్నాడంట. ఇది ప్రాక్టికల్ స్పిరిచువాలిటీ అనే బుక్ లో ఈ రాయబడింది ఈ సంఘటన. స్టీరింగ్ గట్టిగా పట్టుకున్నాడు, చెమటలు పట్టేస్తున్నాయి, లోపల ఉద్వేగం. ఎందుకు, 3 ప్రశ్నలు కూడా తనకు సమాధానం వచ్చేసింది. ఆ విధంగా అతడు బాబా పరిధిలోకి రావడం జరిగిందనమాట. అయితే ఇవన్నీ కూడా, అందుకే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్టయితే బాబా గుజరాతీ హారతిలో కూడా తనే స్వయంగా రాసుకున్నప్పటికీ కూడా మనల్ని మభ్యపెట్టడం కోసం అద్భుతమైనటువంటి విధంగా ఏర్పాటు చేశారు. భుజావే హారతి మనం గమనిస్తే, అయా ముర్షద్ మెహర్ బాబా చరణ్ పర్ తూజున ధరియే సర్, ఖుదానా జాతిజీ వాకేఫ్ తయబి తూ మెహర్బాతూ అనే హారతిలో రాయబడిన దానికి మనం అర్థం జాగ్రత్తగా చూస్తే, ఓ రక్షకుడా, మా తలలు నీ పాదముల చెంత ఉంచుతున్నాము. ఓ మెహర్ బాబా, నీవు భగవత్ తత్వాన్ని స్పష్టంగా ఎరిగించావు అనే అర్థం వస్తుంది అక్కడ. భుజా విహారతిలో మొదటి చరణం మనం పాడుతూ ఉంటామే రోజు, భుజా విహారతి. అందులో మొదటి చరణం గమనిస్తే, ఓ రక్షకుడా, మా తలలు నీ పాదముల చెంత ఉంచుతున్నాము. ఓ మెహర్ బాబా, నీవు భగవత్ తత్వాన్ని స్పష్టంగా ఎరిగించావు. ఇది అందరికీ అనుభవైక వైద్యమే. ఎందుకంటే బాబా ఒకసారి పరిచయం అయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఎటువంటి వస్త్రధారణలు ప్రత్యేకం ఏం పెట్టుకోక్కర్లేదు, గుండు కొట్టించుకోక్కర్లేదు, బొట్లు పెట్టుకోవడాలు ఏమి చెయ్యక్కర్లేదు. కానీ
ఒక సంవత్సరం నుంచి కావచ్చు, లేదంటే ఒక నెల రోజుల నుండి కావచ్చు. కంటిన్యూ అయిన తర్వాత ఒక పీరియడ్, ఒక పర్టిక్యులర్ పీరియడ్ అయిన తర్వాత మళ్ళీ వెనక్కి చూస్తే మనలో జరిగిన మార్పు ఏమిటో మనకు అర్థమైపోతుంది ఆయన పరిచయం అయిన తర్వాత. ఇది అందరికీ అనుభవమే. కావాలంటే ఎవరికి వారు పరీక్షించుకోవచ్చు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మనకి చరిత్రలో కూడా చాలా సంఘటనలున్నాయి. 1945లో 38లో అనుకుంటాను ఈరుచి గారు వచ్చారు బాబా పరిధిలోకి. వచ్చిన తర్వాత 38లో వచ్చారు. 45లో మరి ప్రభు అనుగ్రహంతో అతనికి మ్యారేజ్ అయింది. ఆ ఖుర్షిద్ దమానియా అనే అమ్మాయితో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన వెంటనే ఏం చేశారు? తన దగ్గరికి మళ్ళీ వచ్చిమన్నారు అంతే ఈ రుచిని. ఆయన అలాగే ఏం మారు మాట్లాడకుండా వచ్చేసాడు. సరే పోనీ ఆయనంటే అప్పటికే బాబా పరిధిలో ఉన్నాడు కాబట్టి ఒక అవగాహనతో ఉన్నాడు అనుకుందాం. ఆ అమ్మాయిని పిలిచి అడుగుతారు బాబా, ఇలాగూ పెళ్ళైన వెంటనే నీ భర్త నాతో వచ్చేసాడు కదా, నీకేం పర్వాలేదా అని అడిగితే ఆ అమ్మాయి సమాధానం ఏమిటంటే, దైవం కోసం ఆయన ఎలా ఉన్నా నాకు సంతోషమే అని చెప్పింది. చూసారా అవగాహన ఏ విధంగా ఉందో? ఆ అమ్మాయి ఎవరో తెలీదు. యథార్థానికి అప్పటికే అఫ్‌కోర్స్ అంటే బాబా సమకాలీన ఆత్మే, అది కాదనలేదు. కానీ ఈ రుచిలాగా బాబాతో గడిపిన ఆత్మ కాదది. అయినప్పటికి కూడా ఆ అమ్మాయి తల సమాధానం గమనిస్తే, నీ భర్త నీతో ఉండడం లేదు ఎలా మరి అని అడిగితే, దైవం కోసం ఆయన ఎలా ఉన్నా నాకు సంతోషమే అని వ్యక్తం చేసింది ఆ అమ్మాయి. వెంటనే ఈ రుచితో బాబా ఏమన్నారు, ఈ రోజు నుంచి మీ ఇద్దరు కూడా భార్యాభర్తలు కాదు అన్నా చెల్లెల్లా ఉండాలి అని ఆంక్ష విధించారు. సంతోషంగా అలాగే గడిపారు వాళ్ళిద్దరు కూడా. బాబా 80 ఏళ్ళు బాబాతో ఈ రుచి గారు 80 ఏళ్ళు గడిపారు. అంటే ఒక 60 ఏళ్ళు బాబాతో పరిపూర్ణంగా గడిపిన ఆత్మది. తన అనుభవాలన్నీ మెహరాబాద్ వెళ్ళిన మనందరికీ కూడా కథలు కథలుగా పంచారు. ఎన్ని ఆత్మలు మార్పు చెందాయో చెప్పలేం. ఎన్ని ఆత్మలు మదింపు చేయబడ్డాయో, ఎన్ని ఆత్మలు బాబా అనుగ్రహానికి పాత్రులయ్యారో, ఎంత ప్రేమను పొందారో ఇవేవి కూడా బయటికి కనిపించదు. స్పిరిచువల్ మెటామార్ఫాసిస్. మళ్ళీ వెళ్దాం ఆ వాక్యంలోకి. ట్రాన్స్ఫర్మేషన్ టు ఎన్లైటన్మెంట్ ఈజ్ ది స్పిరిచువల్ మెటామార్ఫాసిస్. చాప కింద నీరులాగా ఆయన్ని అనుసరించి ఆత్మలన్నీ కూడా ఆయన ప్రేమను ఆనందంగా స్వీకరిస్తూ హాయిగా గడుపుతున్నాయి. ఇది మనందరికీ కూడా అనుభవిక వైద్యమే. ఈ చిన్న పరికరం ద్వారా ఈ 2 గంటల కాలం ఆయనతో లింకప్ అయినటువంటి మనం కూడా ఆయన అనుగ్రహాన్ని, ప్రేమని జీవితాంతం పొందాలనేదే మనందరి ఆకాంక్ష. కాబట్టి ఇది నెరవేరాలని బాబా వారిని నేను కోరుతూ, అందరికీ జై బాబా. జై బాబా సార్. జై బాబా అండి. అవతారుని అంతరార్థం, పరిమితాత్మ యొక్క ధ్యేయం, ఈ రెండింటికి వెళ్ళే సంబంధం ఏ విధంగా మీరన్నట్టుగా మెటామార్ఫోసిస్ రూపాంతరం చెందుతుందో, అంటే గొంగళీ పురుగు సీతాకోక చిలుక రూపాంతరం చెందడం, అలాగే ఈ పరిమితాత్మ పరమాత్మగా రూపాంతరం చెందడం, ఈ విషయాలన్నీ కూడా మన మనసుని అధిగమించి ముందుకు వెళ్ళవలసిన విషయాలు, ఆచరణాత్మకంగా ఆచరించవలసిన విషయాలు. వీటికి మీరన్నట్టుగా అనేక సంకోచాలు వస్తూ ఉంటాయి. వీటిని నివర్తించుకోవాలి. ఆ నిర్వర్తించుకుందుకే వీటిలో మధ్యలో ఈ సంస్కారాలు అనేవి ఉన్నాయి. ఒక్క విషయం అన్నిటికంటే కూడా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, భగవంతుడు మానవుడి కోసం ఎందుకు ఇంత తపన పడాలి అంటే, మానవుడు భగవంతుడి కోసం ఎందుకు పట్టలేదు?
మరి భగవంతుడు మానవుడి కోసం ఎంత తపన పడుతున్నాడే. ఇన్ని అవతారాలు ఇచ్చారు. ముందు మీరు మొదలు పెట్టడమే ఈ పరమేశ్వరి గత అవతారం చేసే అవతారం చెప్పారు. దైవాన్ని ప్రేమించమన్నాడు. కార్యకరణ సంబంధం, లౌకికము విలువలు ఆసరాగా చేసుకుని జీవుల సంస్కారాలు అక్కడ వస్తారు. ఆ జీవుల సంస్కారాలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్కారాలను ఖర్చు పెట్టుకోవాల్సిన ఉపాధి మానవ శరీరం ఉంది కాబట్టి, మానవ శరీరంతో ఆ ఉపాధిని ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది కాబట్టి, ఆ అవసరం మానవుడు గమనించటం లేదు కాబట్టి ఆయన ఇన్ని ఎత్తుపలు పడవలసి వస్తుంది. ఇవన్నీ కూడా వేదాంత రహస్యాలు. అంతే. అంటే మనం మామూలుగా బతికేస్తున్నాం, ప్రాపంచపరంగా జీవించేస్తున్నాం. అసలు మనకు భగవంతుడి అవసరం ఏమిటి? అవసరం ఎక్కడొస్తోంది, ఎప్పుడు వస్తోంది, ఎందుకు వస్తోంది? భగవంతుడి అవసరం ఎప్పుడు వస్తుంది, ఎక్కడొస్తోంది, ఎందుకు వస్తోంది? ఆ ప్రశ్న వేసుకున్నట్లయితే అప్పుడు మూలాల్లోకి వెళ్తాడు. ఆ మూలాల్లోకి వెళ్తే అసలు విషయం బయటపడుతుంది. అలాంటి వ్యక్తి జాన్ ఏ గ్రాంట్. మరి వాడికి అంత చిన్న వయసులో ఆమె ఎందుకు అవసరం వచ్చింది? ఆయన పరీక్షించవలసిన అవసరం ఏమిటి? అసలు క్రీస్తు అవసరం ఏమిటి? క్రీస్తుగా నేను అవ్వాలనుకోవడం ఏమిటి? ఎందుకు అనుకున్నాడు? ఈ పరీక్షలు పెట్టుకోవడం ఏమిటి? వాటిని దానికి సమాధాన పరుచుకోవడం కోసం ఇవన్నీ తిప్పలు పడ్డాడు. ఈ తపన అంటారు. ఈ తపన గురించి ఎవరి తపన వాళ్ళది. ఆ తపన ఎంత మేరకు ఉంటుంది అంటే వాళ్ళ సంస్కారాన్ని బట్టి ఉంటుంది. అంతే, వాళ్ళ స్థాయిని బట్టి, ఆ స్థాయిని బట్టి, సంస్కారాన్ని బట్టి తపన ఉంటుంది. ఆ తపన ఉన్నవాడికే భగవంతుడి అవసరం తెలుస్తుంది. ఆయన యావత్ సృష్టి కోసం యావత్ సృష్టిని సమానంగానే ప్రేమిస్తున్నాడు. ఆయన దివ్యకరుణ సూర్యకిరణాలాగా అందరి హృదయాలను ప్రసరిస్తున్నాయి. కానీ రిసెప్టివిటీ, వాటి గ్రహించే శక్తి ఏ కొద్ది మందిగా ఉంటుంది. అంటే పరిపక్వత ఎగ్జాక్ట్లీ ఆ పరిపక్వత వచ్చినట్టు ఆత్మలు ఎక్కడ ఉన్నాయో ఆయనకి తెలుసు. అందుకని ఆయన ఆస్ట్రేలియా వెళ్తాడు, ఇంకో చోటికి వెళ్తాడు. ఎందుకని? అది ఆయన అవసరం, ఆయన బాధ్యత కూడా. అందుకే యావత్ సృష్టిని తనలో లీనం చేసుకోవడం అంటే మాటలా? ఒక్క ఆత్మని ఎన్ని ఓన్లీ ఈ భూగోళం అనేది ఏదైతే ఉందో ఈ భూగోళంలోనే మానవాళి మొత్తం యావత్ ప్రపంచం చూసుకున్నట్లేదు 300 కోట్లు ఎంతమంది ఉంది, కరెక్ట్గా నాకు తెలీదు. ఎన్ని వందల కోట్ల మంది జనాభాలో భగవంతుడి కోసం బతికేవాడు ఎంతమంది ఉన్నారు? అది బతికినప్పుడు వాళ్ళు ఆ సద్గురు స్థాయికి చేరాలన్నట్లయితే ఎన్ని అవసరాలు పడాలి? సద్గురు స్థాయికి చేరితే ఏమిటి ఫలితం అంటే అక్కడ ఉంటాయి కష్టాలు. కష్టాలు లేనిది ఎక్కడా లేదండి. మానవుడు కాకుండా ఆ పరమాత్మ అయిపోతే అని కాదు, అన్ని స్థాయిల్లోనూ కూడా ఈ 7 సప్తభూమికల్లో ప్రతి స్థాయిలోనూ కూడా ఎక్కడుండే కష్టాలు అక్కడ ఉంటాయి. ఆత్మ అనుభవించవలసిన కష్టాలు ఉంటాయి. అవతార పురుషుగా తప్పలేదు కదా కష్టాలు. మధ్య స్థాయిలో ఉన్న వాడికి ఎందుకు? అవతార పురుషుడు భూమి మీదకి వచ్చినప్పుడే నానా దెబ్బలు పడుతున్నాడు. మానవుల్ని తనలో లీనం చేసుకుందుకు అష్ట కష్టాలు పడుతున్నాడు మానవుడు వచ్చి. అది మరి జీవన్ముక్తులు కావచ్చు, బ్రహ్మీభూత స్థితి కావచ్చు, సద్గురు స్థితి కావచ్చు, మరో స్థితి కావచ్చు, గాడ్ స్పీచ్లో చెప్పిన ఏ స్థితిలో అయినా సరే వాడు భగవదానుభూతి పొందిన తర్వాత కూడా వాడు బాధలు పడుకుంటున్నాయి. మళ్ళీ మానవుడిగా వాళ్ళు రావాల్సిన అవసరం కూడా ఉంటుంది. వీడిని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఆయనకుంటోంది. ఆయన ఒక్కడు మళ్ళీ వీళ్ళందరూ మొత్తం యావత్ సృష్టిని తనలో లీనం చేసుకోవాలంటే ఈ 5 సద్గురువులు అవుతుందా? 84 మంది వల్ల అవుతుందా? మళ్ళీ ఇంకొకటి దీంట్లో ప్రమోషన్ రావాలి. ప్రమోషన్ రావాలి. ఇది ఎంత హైయెస్ట్ కాంపిటీషన్ ఇది. మామూలు కాంపిటీషన్ కాదు. ఐఐటి వాడికి చెప్పాలంటే ఐఐటి ప్రొఫెసర్ కావాలి. ఆత్మానుభూతి కల్పించాలంటే ఆత్మానుభూతి పొందినవాడు కావాలి. అలాంటి ఆత్మానుభూతి పొందిన ఆ సత్యమైనటువంటి ఆత్మలు ఎన్ని ఉన్నాయి? అలాంటి ఆత్మను తయారు చేసుకోవాలి ఆయన. తయారు చేస్తున్నాడు ఆయన. ఆ తయారు చేయడంలో ఇవన్నీ ఎగ్జామినేషన్స్. ఈ పరీక్షలో నిలబడాలి. ఈ కోర్సు ఏమిటి అంటే ఎవడికి వాడు తపన పడి కింద పడి దొల్లవలసిందే తప్ప ఇంకో మార్గం లేదండి. మార్గం లేదు.
నాకు భక్తి భగవంతుడు ఎప్పుడు వ్యక్తిగతమే, కావాలి, ఎప్పుడు నాకు వ్యక్తిగతమే భగవంతుడు ఇది. కావాలని పెట్టుబడి దొల్లాలి. ఆ పరిస్థితి అర్థం చేసుకోవట్లేదు మానవాళి. నాకు ఈ రోజు బాగానే ఉంది, గడిచిపోయింది, నా పబ్బం గడిచిపోయింది అంతే. ఈ రోజు గడిచిపోయింది, నా పబ్బం గడిచిపోయింది అనుకుంటున్నాడు. 84 లక్షల జన్మలు అక్కడ పడి ఉన్నాయరా బాబు అని ఆయన చెప్తున్నా కూడా మనం పట్టించుకోవట్లే. అది ఈ జన్మ తగ్గించుకునే ప్రయత్నం చేయట్లే. ఎంతసేపు మాయ మ్యాగ్నెట్ లాగా లాగేస్తోంది. మాయ లాగేస్తుంటే పడిపోతున్నాం. ఈ మాయను అధిగమించాలంటే మనసు సరిపోవట్లేదు, మనశక్తి సరిపోవట్లేదు. ఆత్మబలం కావాలి. ఆత్మబలం ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన కృప ఉంటే వస్తుంది. ఆయన కృప ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన చెప్పినట్టు వింటే వస్తుంది. మా ఇంతే విషయం వస్తుంది. ఆచరిస్తాం. అది మా విషయం అవుట్లో కాదు. మళ్ళీ అక్కడికి వచ్చి వెళ్ళిపోతున్నాం. అది దిక్కు లేదు. ఎన్ని రకాలుగా, ఎన్ని అవతారాలు ఇచ్చి ఎన్ని రకాలుగా చెప్పాడు, ఎన్ని రకాలుగా చెబుతున్నాడు. ఆయన ఎన్ని తిప్పలు పడుతున్నాడు. అవి ఆలోచించట్లేదు మానవాళి. భగవంతుడు అంటే ఒక ఏటీఎం కార్డులో వాడుకుందాం అంటే ఎలాగా? నాకు అవసరం వచ్చినప్పుడు దాంట్లో పెట్టేస్తే డబ్బులు వచ్చేస్తాయి. అలాగే ఒకసారి తలుచుకుంటాను. మీరు అన్నారు గుండు గురించి అని, ఆ చుట్టూ ఇచ్చేస్తే చాలు, నా గోరు తిరిగిపోతుంది. ఏమిటిది? ఇన్ని వేల దేవాలయాలు, ఇన్ని మసీదులు, ఇన్ని లక్షల మసీదులు, ఇన్ని లక్షల దేవాలయాలు, ఇన్ని చర్చిలు, ఇవన్నీ ఉన్నాయి. అన్నింటిలోకి వెళ్తున్నారు మానవులు. ఎందుకు వెళ్తున్నాడో వాడికి తెలియట్లేదు. ఏం చేస్తున్నాడో వాడికి తెలియదు. అసలు భగవంతుడు నీ గుండెల్లోనే ఉంటాడు. ఇక్కడ వదిలేసి ఎక్కడ వెళ్తున్నాం. ఇది అపరిష్కృతమైనటువంటి సమస్య, పరిష్కృతం కాదు ఇది. కాకపోతే ఏంటంటే ఆయన అసలు మనకుంది కాబట్టి నువ్వు అది ఒక్కడిగా బాబు 10 అడుగులు నీ కోసం వేస్తానంటాడు. అంతే. అందుకే కరుణామయుడున్నావు ఆయన. అది అంతేగాని మన భౌతిక కోరికలు తీరుస్తున్నాడు కాబట్టి కరుణామయుడు అనకూడదు. కరుణామయుడు ఎందుకు? ఒక్క అడుగు మనం మన కోసం, అది కూడా ఆయన కోసం కాదు. గొంగళీ పురుగు యోగ నిద్ర అన్నారు మీరు. ఆ గొంగళీ పురుగు యోగ నిద్ర ఏం చేసిందో మనకు తెలియదు, కానీ మనం మాత్రం అది తెలుసో తెలియకపోతే సీతాకోకచిలుక అయిపోయింది చక్కగాను. మరి మనలో ఉండే ఆత్మ కూడా అలాగే అవ్వాలి అన్నట్లయితే మరి అంతే. ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోవాల్సిందే. ఈ వేదాంతం అంత చెప్పినా కూడా తనివి తీరంది, తరగలేదు. అంతే. ఈ తరగని తనివి తీరంది పట్టుకున్నాం. అసలు ఆఖరికి ఏమనిపిస్తుంది, ఈ లంపటంలో ఎందుకు చిక్కుకున్నారా బాబు అనిపిస్తుంది ఆఖరి. మనకంటే సామాన్యమైన బెటర్ కదా, హాయిగా బతికేస్తున్నాడు వాడు. ఉంటే తింటున్నాడు, ఏదో విధంగా డబ్బు సంపాదన చేసుకుంటాడు. ఇది ఎక్కడ బాగుంది? భగవంతుడు అంటావు, ఇది అంటావు, ఆత్మ అంటావు, పరమాత్మ అంటావు, ఇవన్నీ నాకేంటి అవసరం? ప్రపంచ తీరు ఎలా ఉందంటే, ఇలా స్విచ్ చేస్తే లైట్ వెళ్ళిపోయినట్టు మోక్షం ఇచ్చేయాలి. ఆ మోక్షం వస్తే అంతే. ఏమిటో కూడా ఇది. మోక్షం వచ్చినా కూడా నువ్వు ఒక ఉపకరణం అవ్వాలి అక్కడ. మోక్షం వచ్చేస్తుంది, లేదా మోక్షం కాదు, భగవదానుభూతి. మోక్షం వేరు, భగవదానుభూతి వేరు. మోక్షం అనకూడదు. భగవదానుభూతి పొందేసావు. భగవదానుభూతి పొందినా కూడా మళ్ళీ నువ్వు ఒక ఉపకరణంగా అయ్యి లోకోత్తరం కోసం నువ్వు రావాలి. ఇక్కడ మళ్ళీ నువ్వు బాధ్యతలు స్వీకరించాలి. ఒక సద్గురువులా రావాలి. మళ్ళీ నీ అంతటి వాడిని ఇంకొక ఆత్మ చెయ్యాలి కదా. అది ఈ ప్రాసెస్ ఇదే కదా. అంతే. ఈ ప్రాసెస్ అంత తీసుకుపోతున్నా. లోక కళ్యాణం. అది యావ సృష్టి ఆయనలో లీనమైపోవాలంటే ఆయన చేసుకోగలిగితే చేసుకోగలుగుతాడు. కానీ ఎందుకు చేసుకోవట్లేదంటే కర్మ సిద్ధాంతం పెట్టా అంటున్నాడు. ఈ కర్మ సిద్ధాంతం మీ సంస్కారాల వల్ల నాకు అడ్డొస్తున్నాయి. నా సంస్కారం నేను తీసుకునేదిరా బాబు. నేనెవరిని అని నువ్వు అనుకున్నావు, అందుకే నేను వచ్చాను. అంతే కదండి. నేనెవరిని ఆయన అనుకున్నాడు. ఆయన అనుకుంటే మనం వచ్చాం. అంతే కదా, సింపుల్. అంతే. మనమంతా ఆయన కలిసిపోతే ఆయనే మనం అయిపోవాలి. దీంట్లో ఎన్ని తిరకాసులు ఉన్నాయంటే, ఎంత వ్యవహారం ఉందంటే, అందుకే చెప్తున్నా వీటి గురించి. అది బాబా చెప్పారు, పుస్తకాలన్నీ చదవడం కాదు మీరు, పుస్తకాల్లో లేను, పండితుడికైనా పామరుడికైనా సమాన దూరంలోనే ఉన్నాను నేను, కానీ నన్ను ప్రేమించండి చాలా బాబా అంటున్నాడు. మిగతా అంతా నేను చూసుకుంటా అన్నాడు. అది అందుకని ఆ ప్రేమ మార్గం ప్రేమావతారం కాబట్టి ఆయన మనం విడవకుండా పట్టుకోవడమే.
ఇది అసలు జటిలం ఏంటంటే ఎలాంటి జటిలమైన సమస్య అయినా సరే ఆధ్యాత్మికం కావచ్చు, భౌతికం కావచ్చు, ఏ సమస్య అయినా కానీ దానికి పరిష్కారం కావాలి అన్నట్లయితే ఖచ్చితంగా ఆయన కొంగు పట్టుకోవాల్సిన అవసరం ఉందండి. గట్టిగా పట్టుకోవాలి. అది అదొక్కటే దాన్ని మనం చేయవలసిన పని. అందుకని అంతకంటే ఎక్కువ చేయలేకపోతున్నాం, చేయలేం కూడా, చేయలేం, చేత కాదు. చేయాలనుకుంటాం, చేయాలనుకుంటాం, అది కరెక్టే. చేయాలనుకోవాలి, అనుకోకపోతే ఎలాగా? ఈ విషయం, ఈ సబ్జెక్ట్ ఏంటంటే గోష్ఠి కార్యక్రమం పెట్టుకుంటేనే ఇలాంటివన్నీ కూడా కొన్ని పరిష్కరించబడతాయి. కానీ గోష్ఠి కార్యక్రమాలకు అవకాశం దొరకట్లేదు. ఏదో 20 నిమిషాలు మాట్లాడండి మురళీధరరావు గారు అంటే మీ తపనంతా కూడా దాంట్లో అంటే ఒక మసాలా కుక్కేసినట్టుగా కుక్కేసి మీరు అందించేయాలనుకుంటుంది. మరి అందుకోవాలని మాకున్నా కూడా మేము ఆ స్థాయికి ఎదగాలి. ఓకే అండి, మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు. మంచి ఈరోజు క్రిస్టమస్ కాబట్టి దాని తగ్గట్టుగా ఆ సబ్జెక్ట్ తీసుకున్నారు, సంతోషం. మా మేయర్ బాబు ప్రేమ సమాజ్ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు, ఈ సందేశాలు ఇచ్చినందుకు, మనందరం కూడా కొంతలో కొంతైనా ఆయన ధ్యాసలో లోతుగా గడిపినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్పుకుంటూ కార్యక్రమం ముందుకు వెళ్దామండి. ఇంకా 3 నిమిషాలు ఏముంది ప్రార్థనకి. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి నేను చెప్తాను కాబట్టి నేను కూడా ఒక 5 నిమిషాలు తీసుకున్నాను. ఎందుకంటే నేను వినేసి ఊరుకోలేను. ప్రతిస్పందన ప్రతిస్పందనకి కొంచెం టైం వెచ్చించాను. జయబాబా, మీరు 36 నిమిషాలకి 5:36 నిమిషాలకి వదిలిపెట్టారు. నేను 5:45 నిమిషాలు అంటే 10 నిమిషాలు అనుకోండి, 10 నిమిషాలు తీసుకున్నాను. ఓకే జయబాబా. జయబాబా. సమయం లేదు కాబట్టి ఇప్పుడు ఇందాక మిగిలిపోయిన వాళ్ళు పుష్పలత గారు, విజయలక్ష్మి గారు 2 నిమిషాలు నామం చెప్పండి. ఉమ్మగారు మీరు ముగ్గురు 2 నిమిషాలు నామం పెట్టండి, చెప్పండి, మనకి సమయం అయిపోతుంది. సత్యవతి మండవల్లి గారు హారతి పాడతారు. శర్మ గారు మీరు కూడా నామం చెప్పండి. అవతార్ మెహర్ బాబా की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। हरे मेहर 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 हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर 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 हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर 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 हरे 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 बाबा हरे 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 मेहर मेहर हरे 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 बाबा मेहर बाबा हरे हरे। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। जय बाबा। शर्मा गाరు ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। जय मेहर बाबा। जय बाबा। पुष्पलता गाరు जय बाबा। पुष्पलता गाరు విజయలక్ష్మి గారు మీరు చెప్పండి. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय।
ओम परब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम परब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम परब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम परब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम परब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम परब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम परब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम परब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। जय बाबा। ఏమండి విజయలక్ష్మి గారు. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्मा परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्मा परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्मा परमात्मा अवतार मेहर बाबा की जय। ఏమో जय बाबा। ప్రార్థన ఎవరు మిగలలేదు, నేను చూసుకోలేదు, నేనే ప్రార్థన చేస్తాను. అవతార్ మెహర్ బాబాకి జై. ఓ పరవర్దిగార్, సర్వపోషక సర్వరక్షక, నీవు ఆదిను అంతమును లేనివాడవు, అద్వైడవు, నిరుపమానుడవు. నీ ప్రమాణం ఎవరును ఎరుగనేరరు. నీవు వర్ణము నామము రూపము గుణములు లేనివాడవు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశము లేనివాడవు. నీవు అవిభాజ్యుడవు, దివ్యచక్షులతో గాని నిన్నెవరునూ చూడజాలరు. నీవెల్లప్పుడూ ఉంటివి, నువ్వెల్లప్పుడూ ఉన్నావు, నీవెల్లప్పుడూ ఉందువు. నీవు అంతర్ను గలవు, నీవు అన్నింటి ఉన్నావు. మరి నీవంతటికీ అన్నింటికీ ఆవలను నువ్వు. నీవు ఆకాశమును గలవు, పాతాళమును గలవు. నీ వ్యక్తుడు అవ్యక్తుడు, అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు మూడు లోకములోనున్నావు, మూడు లోకములకు ఆవలను ఉన్నావు. నీవు అగోచరుడు, స్వతంత్రుడవు. నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు, అందరి మనస్సులను హృదయములను ఎరిగినవాడవు. నీవు సర్వశక్తిమంతుడవు, సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞాన సాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాలవేదివి, జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడు, నిత్య శుభంకరుడు. నీవు ఆత్మలకెల్లా ఆత్మవు, అనంతమును విశిష్టుడవు. నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యములకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీవు పురాణపురుషుడవు, సర్వోన్నతుడవు. నీవు పరుడవు, పరమేశ్వరుడవు. నీవు పరుడవు, పరాత్ముడవు. నీవు పరబ్రహ్మవు, పరమాత్మవు, అల్లా, ఇలాహి, యజ్దాన్, అహోరమజ్ద, ప్రీతమునైన భగవంతుడవు. నీవు ఏజుదనుడు, ఏకైక పూజ్యుడవు. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యాజ్దాన్, లా ఇలాహ ఇల్లాల్లాహ్, ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్. పరమదయాని దువ్వు ఈశ్వర, మా పాపములన్నిటికీ మేము పశ్చాత్తాపడుచున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రమునగు మా ప్రతి తలంపును పశ్చాత్తాపడుచున్నాము. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి జాతకును మేము పశ్చాత్తాపడుచున్నాము. స్వార్థం చే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును, ద్వేషము చే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపులకు మేము పశ్చాత్తాపడుచున్నాము. ముఖ్యంగా కామంతో కూడిన మా ప్రతి తలంపునకును, కామ ప్రయత్నము మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనురూపమునకు, సమస్త కపట వర్తనమునకు, ఆడిత ప్రతి వాగ్దానమునకు, సమస్త పరిణిందలకు, పరోక్షందులకు పశ్చాత్తాపడుచున్నాము. ఇక్కడ ముఖ్యంగా కూడా పరులకు నాశనం వచ్చినట్టు మేము చేస్తున్న ప్రతి పనికిని,
ఇతరులకు బాధ కలిగేసినట్టు మేమాడిన ప్రతి మాటకును చేసిన ప్రతి చేతకును ఇతరులకు బాధ కలుగులని మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపడుచున్నాము. నీ యొక్క అపారదయతో ఈశ్వర మేము చేసే పాపములన్నింటినీ క్షమ వేడుకుంటున్నాము. తలుపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము నడుచుకునజాలక నిరంతరము విఫలమవుచున్న మమ్మలను క్షమ వేడుకుంటున్నాము. ప్రియతమ దయమా, నిన్ను మేము అధికాధికముగా ప్రేమించుటకును ఎంతో అధికముగా ఇంకనూ అధికముగా నీతో ఐక్యతారులు మొగనంత వరకును నిన్ను అత్యంతధికంగా ప్రేమించినట్లుగా మాకందరకు సహాయం చేయము. మరియు చెట్టు చివరి వరకు బాబా కొంగును దృఢతరముగా పట్టుకున్నట్టుగా మాకందరకు సహాయపడుతున్నాము. అవతార్ మెహర్ బాబాకి జై. మనందరం హృదయాంతరాల్లోంచి బాబాను తలుచుకుంటూ కొద్ది క్షణాలు మౌనం పాటిద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. సత్యవాణి గారు ఆర్పవాడండి. జై బాబా. సత్యవాణి మండవలి గారు మ్యూట్ లో ఉన్నారు. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. देवादिदेवा प्रेम स्वभावा प्रभो मेहर बाबा प्रियतमा मन सुहारती दे प्रियतमा मन सुहारती दे. देवादिदेवा प्रेम स्वभाव प्रभो मेहर बाबा प्रियतमा मन सुहारती दे प्रियतमा मन सुहारती दे. ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు. ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు. దామను వీఢక నిను ప్రేమించు దామను వీడక నిను ప్రేమించు. మము కరుణించవయా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే. నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు. నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు. నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు. మము కరుణించవయా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే. అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా. అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా. పాహి శరణు సాయుధ్యము పొందగా పాహి శరణు
సాయుధ్యము పొందగా మము కరుణించవయా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే अवतार मेहर बाबा की जय 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 प्रेम अवतार मेहर बाबा की जय मौन अवतार मेहर बाबा की जय परात्पर परब्रह्म अवतार मेहर बाबा की जय जय बाबा अंडी ఏమండి మనందరికీ ఈ అవకాశాన్ని ఇచ్చిన ఆ దివ్య ప్రీతమండి ఇలాంటి అవకాశాలతోటే మన జీవితం గడిచిపోవాలని ఆశిద్దాం. జై బాబా అండి. అందరికీ జై బాబా అండి. ఎంతటితో ఈ కార్యక్రమం కృష్ణ శుభాకాంక్షలు. జై బాబా.